మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి, వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో 350 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని భూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఘోరంగా దెబ్బలు తగిలే నడవలేని పరిస్థితులు ఉన్నారు. మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం. ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 15 రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చెల్ల పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తికి శ్రీనివాస్ రెడ్డి. ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భం ఆ వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా జేబులో ఉంది, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని ఇలా సొంత ఊరిలో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, ఉన్నతాధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాకి బట్టలకు గౌరవం అనేది ఉంది, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నిన్న జరిగిన సంఘటన, ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు. కంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు. అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇంత ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే భూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ సర్పంచ్గా వేయడానికి వస్తుంటే అతన్ని ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దుకాణం నడిపితే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవాలి. కానీ ఎస్ఐ గారే ఆయనను తీసుకొని వచ్చి నామినేషన్ అయ్యే వరకు 5 గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఫోన్ ఆయన దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడనీయకుండా విత్డ్రాల్ టైం అయిన తర్వాత ఫోన్ ఇచ్చి బయటికి పంపించింది. అదేవిధంగా దేవరగర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అడవి అజిలాపూర్లో ఆడ ఉన్న హమాలి సంఘం నాయకులకు అందరికీ ఎస్ఐ గారే ఫోన్ చేసి మీరు ఓట్లు వేయకపోతే మిమ్మల్ని కేసులో ఇరికిస్తాని బెదిరించిన సంఘటనలు. అంటే పోలీస్ వ్యవస్థ ఎటు పోతుంది? కాకి బట్టలు వేసుకొని మనం ఎవరి పక్షాన పనిచేస్తున్నాం? ప్రజల పక్షాన పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారుల మూలంగా, కొంతమంది 1-2% ఉండొచ్చు, కానీ ఆ 1-2% అధికారుల మూలంగా పూరా పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉన్నతాధికారులు ఈ కంప్లైంట్ హ్యూమన్ రైట్స్కు తీసుకెళ్తాం, మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద అధికారులకు తీసుకెళ్తాం. అందుకే ముందుగా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లాకి ఇవ్వడం వచ్చింది. అందుకే నిష్పక్షపాతంగా ఈ కేసును పరిశీలించాలి. ఇంతవరకు నియోజకవర్గంలో జరిగిన కేసుల మీద విచారణ చేయాలి. ఎంత అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటే 1 కాదు 2 కాదు, ఈ 2 ఏళ్ల కాలంలో కొన్ని వందల కేసులు. ఇలా ఈ ప్రాంతానికి, దేవరగర ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక అడ్వకేట్ ఏ విధంగా పనికి వస్తుంది ఆయన చదువు అంటే ఎస్ఐలకే సెక్షన్లు చెప్పేటంత, ఎస్ఐలకే డ్రాఫ్ట్ చేసి పంపేటంత. అంటే ఏ కేసు అయినా ఆయన్నే డ్రాఫ్ట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలని పెడితే ఇవాళ ఎస్ఐలు అది ఫాలో అవుతున్న పరిస్థితి. మనం ఎటు పోతున్నాం? ఎటు రాజ్యాంగం ఏం చెప్పింది? మనం ఏం చేస్తున్న పని ఏంది? మన డ్రెస్సుకు ఉన్న విలువ ఏంది? ఇవాళ ఈ పక్కల మా జట్టి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దేవరకర ఒక SC/ST కేసు పెట్టి లేని కేసును చిత్రీకరించి ఓన్లీ ఎమ్మెల్యే గారి అత్తగారి ఇంట్లో టేబుల్ మీద కూర్చొని ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ఫ్రేమ్ చేస్తే ఇలా 19 రోజులు జైల్లో పోవాల్సి వచ్చింది. ఏం కేసు అది? 2012లో ఎప్పుడో ప్లాట్లు అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ చేయలేదని, ఎప్పుడు అయిపోయిన కేసును మళ్ళీ తవ్వి వాళ్ళు ఈయన ఇంటికి పోకున్నా కూడా ఎవరైతే ఎస్సీలు ప్లాట్ కొన్నారో వాళ్ళు ఈయన ఇంటికే పోలేదు, మాట్లాడలేదు, చెయ్యలేదు. కానీ ఇంటికి పోయినట్లు, ఇంటికి పోతే ఈయన తిట్టినట్లు, ఈయన దొబ్బితే కింద పడ్డప్పుడు ఒక 3 కాంగ్రెస్ లీడర్లు చూసినట్లు, అది కూడా పొన్నకల్కి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లే చూసినట్లు దాన్ని ఫ్రేమ్ చేసి హుటాహుటిన రాత్రిపూట ఒకటే రోజులో
జైలుకు పంపించారు. నేను ఐజీ గారికి పోయి రిక్వెస్ట్ చేసినాం, డీటెయిల్గా చెప్పినాం మీ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరెవరి మీద ఏమేమి కేసులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా చేస్తున్నారు డీటెయిల్గా ఇచ్చేసి వచ్చినాం. అంటే టేబుల్ మీద కూర్చొని ఫ్రేమ్ చేసి ఇలా జైల్లో పాలు చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ గౌడ్, మధ్యగట్ల మాది, భూత్పూర్ మండల్. గత కొన్ని రోజులు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊర్లో నేను సదా టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా. ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ఓట్లు వేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నా, ఓట్లు వేస్తున్నాను. నా మీద కొందరు ఆయనకు అవి నూరిపోసి, ఆయన పేరు చెప్పు, తమ్మన్న గౌడు మా బాబాయ్ సొంతం, ఆయన ఎవరో కాదు మా బాబాయ్. ఆయన దగ్గరికి పోయి వీడేంటికి పనికిరాడు, వీడు టీఆర్ఎస్కు కట్టుబానిస, టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు, వీడిని ఏదోటి చేయాలి మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద మొన్న ఎలక్షన్లో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 300 ఓట్లతోనూ అభ్యర్థి గెలవడం జరిగింది. దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించిండు. మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టుపల్లి భూపతి రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి నిన్న నేను ఎంపీడీ ఆఫీస్కు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. లోపల బొట్టుసీన అనే వ్యక్తి, కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని, భూపతి రెడ్డి ఇద్దరు వాళ్ళు కలిసి గల్లా పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఒక్కటి కాదు 2 కాదు, దగ్గర నాకు ఒక 1 అవర్ నన్ను కొట్టింది, దారుణంగా కొట్టింది. నిన్ను చంపేస్తే ఈయన ఎవడొస్తాడు నీతో, నిన్ను చంపేస్తాం ఈడ, కాలు మొక్కడం జరిగింది, వద్దు అని. ఇంకా నా ప్రాణభయం ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఆడుకొని తప్పించుకొని వచ్చింది. లేదంటే నేను నిన్ననే ఏదోటి వాళ్ళు చేస్తుండే. ఇద్దరు అక్కడి నుంచి వచ్చినా నా ఫోన్ గుంజుకున్నారు. రాత్రి నాకు 7-8 వరకు ఇచ్చిండ్రు. ఈ కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చాలా ఓవర్గా జరుగుతున్నాయి మండలంలో. దయచేసి నా మీద జరిగినటువంటి దాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.